వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక తొత్తుగా ఉండి 3 రాజధానుల పేరుతో ఉద్యమం చేసినటువంటి మా గురునాథం గారు ఈరోజు సడన్గా ఎందుకు యూటర్న్ తీసుకున్నారు? నేను తొత్తు కాదండి. అంటే 360 రోజులు 360 రోజులు కాదు, 3 రాజధానుల కోసం 1375 రోజులు అంత ఉద్యమం చేసినటువంటి గురునాథం గారు ఎందుకు సడన్గా యూటర్న్ తీసుకున్నారు? నేను తొత్తు కాదండి. నేను వైఎస్ఆర్సీపీ పార్టీతో పాటు పనిచేశారు. ఎస్, దేర్ యు ఆర్. నేను వైఎస్ఆర్సీపీతో పనిచేయాల, పార్టీతో పనిచేయాల. అక్కడ మీరు పొరపడ్డారు. నేను బై బర్త్ అంబేద్కర్ వాదిని. నేను చాలా నా చరిత్ర చూసుకోండి, చిన్నప్పటి నుంచి కూడా నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ఉద్యమాలు చేస్తాను. నేను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కోసం కూడా మాలా మాదిగా అందరిని కలిపి గిరిజనులు అందరిని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి మోడీ గారు మెడలు ఉంచి అప్పుడు ఆ రోజున చట్టాన్ని కూడా తీసుకొచ్చాను. అందరూ తెలుసు ఈ సమాజంలో నేను ఎస్సీ ఎస్టీ సప్లాన్ని కూడా తీసుకొచ్చాను. నేను సపోర్ట్ నేను ఎందుకు చేశానంటే ఒక 52,000 పట్టాలు ఇస్తాను. నేను ఎక్కడ అడిగాను? మందడంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఒక మాస్టర్ ప్లాన్ ఉంది, దానికి సిఆర్డిఏలో నామ్స్ ప్రకారం R3 జోన్లో 5% పేదలకి ఇళ్ళు స్థలాలు ఇవ్వాలనేది ఉంది. 9/77 41 దాంట్లో ఆ టెక్నికల్. అది ఆయన R5 జోన్లో పెట్టి వాళ్ళు ఎటు కోర్టుకు వెళ్తారు. ఈ నిందలు చంద్రబాబు నాయుడు మీద ఇవ్వాలా, మూతికి చిక్కం కట్టి తౌడేసినట్టుగా మాకు అన్యాయం చేసి మాతో ఉద్యమాలు చేయించి నేను రేపిస్తాను, ఎల్లుండిస్తాను. 3 రాజధానులు ఎందుకు మేము చేయాల్సి వచ్చింది? అంబేద్కర్ గారు కూడా 1951లో పార్లమెంట్లో నెహ్రూ గారు మాట్లాడేటప్పుడు నాకు అది బ్రెయిన్లో ఉంది. ఆ ఫైండింగ్స్ నేను ఆ రికార్డ్స్ చూసిన తర్వాత ఏమండి ఢిల్లీలోనే కాదు హైదరాబాద్లో కూడా పెట్టచ్చు ఇంకొక రాజధాని సౌత్ వాళ్ళకు కూడా అని చెప్పాడు. తర్వాత మనకు జరిగినటువంటి ఏర్పాటువాదంలో మద్రాసు నుంచి మనం ఎట్లా బయటకు వచ్చాం, 56 రోజులు ఆయన పొట్టి శ్రీరాములు గారు చనిపోవటం, కర్నూలు రావటం, గుంటూరులో కోర్టులు పెట్టడం, మళ్ళీ ఇక్కడి నుంచి వాళ్ళంతా కూడా హైదరాబాద్ తీసుకెళ్ళటం, అక్కడ ఉద్యమాలు జరగటం, జై ఆంధ్ర యాజిటేషన్ జరగటం, కొన్ని వందల మంది చనిపోవటం, వాళ్ళందరూ మనల్ని తరిమేయటం, మనమంతా కూడా కాన్సన్ట్రేషన్ చేయటం, విజయవాడని డెవలప్ చేసుకోలేకపోవటం, ఈ ప్రాంతాలన్నీ కూడా నేను చూసుకున్న తర్వాత ఏమనిపించిందంటే రేపు ఫ్యూచర్లో కూడా ఏదన్నా ఏర్పాటువాదం రావచ్చు, దానికి ఇతను ఏదో డిసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అంటున్నాడు, మా వాళ్ళకు కూడా అధికారం వస్తుందేమో, ఇది దూరదృష్టితో నేను ఆలోచించి సరే జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి అన్నాడు, దీన్ని ఎట్లయినా నేను నెరవేర్చుకోవాలంటే నేను ఉద్యమం చేయాల్సిందే. నేను ఒక రాజధానికి వ్యతిరేకం కాదు. నేనేంటంటే 3 ప్రాంతాలు సమాంతరంగా ఉండటం అనే దాని మీద నేను ఫోకస్ చేశాను తప్పించి దీనికోసం కాదు. నేను